We will rock. 19 and a half, I had a girlfriend. Hey, అక్కరాలు చేస్తున్నావు. I am also looking for a loyal girl. పానే के लिए कुछ कुछ करना पड़ता. అమ్మ బ్లష్ బ్లష్. మీ ఫస్ట్ క్రష్ ఎవరు? మమ్మ సాగిపోతుంది మొత్తం. మమ్మీకి తెలియకుండా చేసిన తీట పని ఏంటి? మీరు మాకు ఫ్యాన్, మేము మీకు ఫ్యాన్. Yo, hello Ratnalu, welcome to the new vlog. So today we thought of doing a Q&A because మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఈ మధ్య జనాలు చాలా గుర్తుపడుతున్నారు. చాలా గుర్తుపడుతున్నారు. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ అబ్బాయి నిజంగా మీ కొడుకేనా అంటే ఇప్పుడు ఆ సిరీస్ పడ్డాక అడుగుతున్నారు నిజంగానే మీ కొడుకా ఈ అబ్బాయి అని. So we've got a lot of questions. Mummy, what's the first question? The most asked question. ఏంది? వాట్సో పెళ్ళి ఎప్పుడు? అమ్మ మీ అబ్బాయి పెళ్ళి ఎప్పుడు చేస్తారు? అమ్మ మీకు ఎట్లాంటి కోడలు కావాలి? నేను మిమ్మల్ని అత్తయ్య అని విలువచ్చా? ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా 23, I'm just 23 years old. I need some time to settle in life. చాలా ప్లాన్స్ ఉన్నాయి, a lot of plans. చాలా ఉన్నాయి, మెల్లమెల్లగా అకంప్లీష్ చేసినాక తర్వాత పెళ్లి చేసుకుందాం మెల్లగా. నేను ఒకప్పుడు అనుకుంటుంటే ఇప్పుడు ఫుల్ యాక్టివిటీలా కానీ వాడు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు 3rd 4th లా అసలు ఎవరన్నా ఏదన్నా చెప్తే ఇట్టే నమ్మేస్తుండే. అసలు అది మనకి ఓన్ ఒపీనియన్ అంటూ ఏం ఉండకుంటుండే. అప్పుడు నేను భయపడుతుంటే అసలు వీడు ఎట్లా పెరుగుతాడు, ఎట్లా బాగుపడతాడు అని భయపడు. మీ వీడియోస్ చూస్తే డైలీ మా సన్ గుర్తొస్తుంది. వాట్సాప్ అపారెంట్లీ ఇది కూడా చాలా మంది చెప్తున్నారు. లైక్ we really love to make homely stuff like మొన్న చాలా మంది కూడా నన్ను ఏం అడిగినారు నాన్న, 2 ఫంక్షన్స్కి వెళ్తే వాళ్ళ పేరెంట్స్, ఇప్పుడు పిల్లల పేరెంట్స్ చెప్తున్నారు మీ రీల్స్ అన్ని మాకు మా పిల్లలే షేర్ చేస్తున్నారండి, అమ్మ సేమ్ నీలాగానే ఉన్నారు చూడు, అమ్మ సేమ్ నీలాగానే ఉన్నారు చూడు అని చెప్పేసి. మేము మాక్సిమం అందుకోసమని మా మధ్య జరిగే కాన్వర్సేషన్సే వీడియోస్ లాగా చేస్తాం కాబట్టి అంతమందికి కనెక్ట్ అవుతున్నాం మేము. అసలు వాట్ వుడ్ అన్ ఆల్టర్నేటివ్ నేమ్ ఆఫ్ యువర్ ఛానల్ బి అదర్ దాన్ జోగిపేట్ రత్నం? ఏమో మేబీ moments and tales, గుడ్ వైబ్స్. ఇంకొకటి నేను ప్రౌడ్గా ఏం చెప్తా అంటే జోగిపేట వాళ్ళు ఇప్పుడు మా ఫ్రెండ్స్ అట్లా ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళందరూ చెప్తున్నారు జోగిపేట వాళ్ళు, జోగిపేట రత్నం మీరు జోగిపేటే కదా, మీకు జోగిపేట రత్నం తెలుసా, మీరు వాళ్ళకి రిలేటివేనా, మీరు వాళ్ళకి ఫ్రెండ్ ఏనా, మీరు వాళ్ళని చూస్తారా అని అడుగుతున్నారట. మా ఫ్రెండ్స్ అందరు బయటకు వెళ్తే చెప్తున్నారు. సో పర్లేదు, జోగిపేట పేరు కొంచెం రోషన్ చేసినాం మనం. కొంచెం from Insta to virally YouTube video, how you guys reached? Anyways, it is very happy to see you. Lots of love. One fine day I randomly got a message. Virally lo Shweta an okaru untaru, so she pinged me saying mem videos చేయాలనుకుంటున్నాం for a new channel అది అంటే I was like ఏమో ఫేక్ లేకపోతే ర్యాండమ్ గా అట్లా ఇప్పుడు మీడియా వాళ్ళు చేస్తారు కదా ర్యాండమ్ గా దే పింగ్ యూ అట్లా ఓ రాయేసి ఉంచుతారు, సరే వీడు రెడీగా ఉంటాడు మనం అడిగినప్పుడు టైప్స్ అట్లా అనుకున్నా. కానీ వన్ ఫైన్ డే ఐ గెట్ అ కాల్ సేయింగ్ ఇట్లా ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి ఇట్లా స్క్రిప్ట్ అనుకున్నాం, దిస్ యువర్ స్క్రిప్ట్ అండ్ జైత్రి వుడ్ బి యాక్టింగ్ అలాంగ్ సైడ్ అంటే నాకు ఫ్యూజులు కొట్టుకునే ఏంది వీళ్ళందరినీ మనం బీటెక్ ఉన్నప్పుడు చూస్తుండే వీళ్ళతో మనం అసలు మేము బింజ్ వాచ్ చేస్తుండే కోవిడ్ టైంలో శోభన్ అన్న జైత్రి అక్క వీడియోస్ యూస్ టు బింజ్ వాచ్. మా తల్లి, జైత్రి, శోభన్, ఇంకొక 2-3 ఛానల్ ఉంటుండే వి యూస్ టు లెజెట్ బింజ్ వాచ్. ఇంకా స్ట్రీట్ బైట్ రవి వీళ్ళ వీడియోలు వి యూస్ టు బింజ్ వాచ్. సో నాకు మా అమ్మకి ఫ్యూజులు కొట్టుకునే. సో బేసిక్ గా నన్ను మమ్మీని ఇద్దరు పెడదాం అన్నమాట ఫస్ట్ ఎపిసోడ్ లో, బట్ డ్యూ టు టైమ్ కన్స్ట్రెయింట్స్ మా అమ్మ క్యారెక్టర్ దే టుక్ ఇట్ ఆఫ్. వేర్ యు స్టే ఇన్ పూణే? So I've been telling this for a million times now. I live in Wakad. In Wakad lo unta, and I also told a lot of people who live in Pune, Hinjawadi, Wakad, it said Bangalore అని ఉంటే you tell me, we'll do a meet up. మా ఇంటికాడ ఒక టిఫిన్ బండ్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది, అందరికి నేను సండే రోజు టిఫిన్ తినిపిస్తాను కూడా చెప్పినా, బట్ నో వన్ రియలీ రిప్లైడ్. సో యా, ఒకవేళ ఈ వీడియో చూసి పూణే వాళ్ళు ఎవరైనా చూస్తే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, పక్కా మీటప్ చేద్దాం. నేను అసలు ఒక్కసారి కూడా మీటప్ చేయలే, విల్ డూ అ మీటప్ ఫర్ షూర్ ఇన్ పూణే. డూ యూ రియల్లీ షేర్ ఎవ్రీథింగ్ విత్ యువర్ మదర్? ఖచ్చితంగా. ఒక్క వాట్సాప్ అనే కాదు, ఏ పిల్లలు కూడా నాకు తెలిసి అయితే తల్లి దగ్గర ఏది దాచరు. అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చే వరకు దాచి పెడతారు. మేబీ నేను కూడా 18-19 ఉన్నంత వరకు చాలా లంగా కథలు పడుతుండే, ఇప్పుడు కూడా పడతా, చెప్పి పడతా.
అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మై పేరెంట్స్ ఆర్ వెరీ చిల్ రే సిన్స్ ద స్టార్ట్. లిటరల్లీ చెప్తున్నా, వాట్సాప్ ఏదన్నా నా దగ్గర దాచిండు అంటే, దాచాడు ఏదైనా దాచిండు అంటే ఆ నెక్స్ట్ కాల్ వాళ్ళ ముఖం ఎక్స్ప్రెషన్స్ లోనే నాకు తెలిసిపోతుంది వాడు ఏదో దాస్తున్నాడు, వాడి కడుపు నొస్తుంది అనే విషయం నాకు తెలిసిపోతుంది. తర్వాత వాడే చెప్పేస్తాడు. అది ఏ విషయం అన్నా కానీ నేను ఎట్లా తీసుకుంటా అని ఫస్ట్ ఆలోచన చేస్తాడు, తర్వాత నన్ను కూల్ చేస్తాడు, అన్ని చెప్పేస్తాడు. అసలు అన్న నువ్వు ఇంతవరకు చదువుకున్నావు, డోంట్ స్కిప్ అన్నా. I did my 10th from CRPF Public School, 12th from Excellencia Junior College. After that, I did my UG from BML Munjal University, Delhi. ఇంకేం చదవలేవురా? ఇంకా now I'm currently working as a data analyst for an IT company. ఆంటీ శారీస్ చాలా బాగుంటాయి, మీరు సాంగ్స్ కూడా బాగా పాడుతున్నారు బ్రో, సూపర్. మా అమ్మ చీరలు, థ్యాంక్ యూ. a lot of people are asking my mom about my mom's sarees and jewelry lately. మస్తు అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మ ఛానల్ ఓపెన్ చేస్తుంది ఇప్పుడు. నాకు తెలిసి ఈ వీడియో బయటకు వచ్చే వరకు ఆ ఛానల్ ఓపెన్ అయిపోవాలి ఐడియలీ. ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇట్లనే ఇవ్వండి. వి విల్ రాక్. అన్నా ఐ లైక్ యువర్ ఫ్యామిలీ సో మచ్. ఒక్క క్వశ్చన్, మీ అమ్మ మిమ్మల్ని లాస్ట్ ఎప్పుడు కొట్టింది? అసలు నాకు గుర్తు కూడా లేదు రచన. నాకు కూడా ఎప్పుడో 4th 5th 6th లా కొట్టింది కావచ్చు. 4th 5th లో కూడా కొట్టలేదు. లంగా పని చేసిన నేను చెల్లె కొట్టుకున్నాము. చెల్లెకి దెబ్బ తాకింది. గుర్తుంది. చిన్నగా ఉన్నాడు, 3rd క్లాస్ అనుకుంటా నాన్న. 4th 5th కూడా 3rd క్లాస్. సిరి ఏదో సతాయిస్తే సిరి 2 చేతులు వెనుకకు పట్టుకొని దాన్ని ఏడిపించినావు. ఆ రోజు కొట్టిన. యువర్ మామ్ ఇస్ 2 younger than you. నేనేం లేపే అమ్మ. అమ్మ 50 ఏళ్ళు. ఏయ్ అక్కరాలు చేస్తున్నావు ఏమ్రా, 5 ఏళ్ళు పెద్ద చేస్తున్నావు నన్ను. 45. I'm 45 years old. Your mom is so cute. How do you manage studies and content creation? Job and content creation. కొంచెం హార్డ్ వర్క్ అండి. ఇక కొన్ని ప్యాషన్ అన్నప్పుడు చేయాల్సిందే, తప్పదు. Will you shift to Hyderabad? I am actually planning. మా ప్రాజెక్ట్ మా మేనేజర్ ఏమో మరి మా మేనేజర్ పర్మిషన్ ఇచ్చింది కానీ HR పర్మిషన్ ఇస్తారు. So I'm actually looking for a switch also. I just wanted to say we love both your family, especially Amma and your content. Thanks. మాడ్ ఇట్లేమనగానే అమ్మ బ్లెష్ అంటాడు. అయ్యా ఈ మధ్య ఫంక్షన్ లకు పోతే నాకంటే మా అమ్మని సెల్ఫీలు అడుగుతున్నారు. ఇక అసలు మా అమ్మ ఎట్లా అంటే ఇక వేరే ఇక ఈ చీక్స్ అండ్ రెడ్ గా అయిపోతున్నాయి. బ్లష్ అవసరం పడతలేదు మా అమ్మ. We want uncle to make reels. మా నాన్నకి చాలా పని ఉంటది షాప్ లో, సో మాతోనే టైం స్పెండ్ చేయడం. ఇంకా రీల్స్ అంటే చాలా దూరికి. రీల్స్ పక్కన పెడితే ఆయన కొంచెం ఇంట్రోవర్ట్. మా నాన్న కొంచెం ఇంట్రోవర్ట్. మీ ఫస్ట్ క్రష్ ఎవరు? అమ్మ కాకుండా. డోంట్ బీ స్మార్ట్ వైల్ ఆన్సరింగ్. 4th 5th ఎవరైనా ఉండేనా రచన? ఇక చెప్పి ఇప్పుడైతే తప్పదు. నాకు చిన్నప్పుడు మా ఇంగ్లీష్ మామ అంటే నాకు మస్తు ఇష్టం ఉంటుండే. ఎవర్ర పేరు? మీతా మామ. నేను 4th ఉన్నప్పుడు మీతా మామ అని ఒక ఆమె ఉంటుండే. షీ వాజ్ నాట్ అ తెలుగు, ఆమె నార్త్ ఇండియన్ ఉండే. Do you miss auntie when you are far away from home or from her? Obviously అండి. నేను I was always been a mom kid. అసలు మీకు చూసి అర్థమవుతుంది మమ్మీ కుట్టి లేకుండా. ఇప్పుడు నాకు మిస్ అంటే రోజు పొద్దున ఒకసారి వీడియో కాల్ మాట్లాడతా, రాత్రి ఒకసారి వీడియో కాల్ మాట్లాడతా. ఖచ్చితంగా అండి. ఎంత వర్క్ ఉండని ఇంటికి వచ్చేటప్పుడన్నా, ఇంటి నుంచి జిమ్ కి వెళ్ళేటప్పుడన్నా, కానీ ఖచ్చితంగా మాత్రం టైం తీసుకొని 2 minutes అన్న మాట్లాడతాడు. అమ్మ సైక్ అయిపోతుంది మొత్తం ఆ రోజు అంతా. సైక్ అని కాదు, ఆ డే కంప్లీట్ కాలేదు అన్న ఫీలింగ్ ఉంటది నాకు అసలు ఖచ్చితంగా. మై మదర్ వాచెస్ యువర్ వీడియోస్ అండ్ షీ ఎంజాయ్స్ ఇట్. We are able to relate it. You are spreading happiness. Thank you so much. I camera or phone you will use for vlogging? Please editing tutorial. So I use my iPhone 13 for vlogging, editing, shooting, and I use this Digitech mic for the audio, and I use Premiere Pro to edit my videos. Me family pic. Auntie మాటలు వింటుంటే it feels like my mom. We want her so much pure love. Thank you so much. మమ్మీకి తెలియకుండా చేసిన తీట పని ఏంటి? మమ్మీకి చెప్పకుండా చేసిన తీట పని అంటే when I was 20 or 19 and a half I had a girlfriend. అప్పుడు మా అమ్మకి చెప్పలే.
సో ఆ పిల్లతో పంచాయతీ అయిపోయినాక మా అమ్మకి చెప్పిన, నాకు తెలిసి అదొక్కటే కావచ్చు మా అమ్మకి తెలియకుండా ఏం చేసింది. 18-19 అంతే. హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ స్పీక్ అన్నా? ఐ స్పీక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అంతే. ఇప్పుడు మరాఠీ కొంచెం వచ్చు. మరాఠీ కొంచెం మాట్లాడుతున్నాడు ఇప్పుడు. పాలకూర పప్పు, వాత్సవన్న నిప్పు. ఆంటీ మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్. మనం కూడా రైమింగ్ లో చెప్పాలంటే ఏం చెప్పాలి? మీరు మాకు ఫ్యాన్, మేము మీకు ఫ్యాన్. అబౌట్ యువర్ మమ్ ఒక 1 word లో చెప్పాలి అంటే ఏం చెప్తావు? My mom is a sweetest superstar. Thank you. That one unique quality of Vatso you like. మీరు చాలా బాగా పాడతారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. బాగా ఇష్టమైంది ఏంటంటే వాత్సో లాయల్గా ఉంటాడు. నిజం చెప్తున్నా, ఏ విషయాన్ని దాచడు, ఏది అబద్ధం ఆడడు. కాకపోతే చేస్తే ఏం చెయ్యడు, చేసినా కూడా చెప్పి చేయకపోయినా సరే కానీ చేసినాకనైనా చెప్తాడు. అది నాకు ఒకటి నమ్మకం నా కొడుకు పైన, అంతే, అంతకేం లేదు. అయినా లాయల్టీ ఉంటే అన్ని ఉన్నట్టే నా ఉద్దేశంలో మాత్రము. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫర్ అ లాయల్ గర్ల్. నేను తెస్తారా, నీకు ఎందుకు టెన్షన్? మమ్మ ముఖం ఇట్లా అయిపోతుంది. డూ యూ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ TFI? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? నో, నథింగ్ యాజ్ సచ్, నో బ్యాక్గ్రౌండ్. మాకేం బ్యాక్గ్రౌండ్ లేదండి. మా పెద్దనాన్న ఒక ఆయన ఈజ్ అ ప్రొడ్యూసర్, ఒక మూవీ ప్రొడ్యూస్ చేసినారు, విషు డాకపగారి అని ప్రొడ్యూస్ ద ఫిల్మ్. మమ్మీకి తెలియకుండా ఫ్రెండ్స్ తో చేసిన తీట పని ఏంటి అంటే స్టార్టింగ్ లో అడిగేసినారా? తెలియక తీట పనులు చేస్తుండే, కాకపోతే తర్వాత మా ఫ్రెండ్స్ తో తీట పనులు కూడా మా అమ్మకి చెప్పే చేస్తుండే. హలో ఫ్రమ్ సిద్దిపేట్, హౌ ఈజ్ యువర్ సంతూర్ అమ్మమ్మ? సంతూర్ అమ్మమ్మ ఇస్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ గ్రేట్. యా, సో మా అమ్మమ్మ వాళ్ళకి సిద్దిపేట్, సో యా, నాకు సిద్దిపేట్ తో కూడా చాలా మంచి కనెక్షన్ ఉంది. అసలు అందరు అడుగుతారు మీరు ఇంత ఎనర్జెటిక్ ఎట్లుంటారు, ఇంత ఎనర్జెటిక్ ఎట్లుంటారు అంటే రూట్ మా అమ్మ. మా అమ్మ నుంచి నాకు, నా నుంచి వాట్సాప్ వచ్చింది. అది కాదు, నేను వీడియోలలో చాలా ఎనర్జెటిక్ ఉంటా కాబట్టి బయట కూడా జనాలు నేను చాలా 24/7 ఎనర్జెటిక్ ఉండాలనుకుంటారు, కానీ నేను కూడా మనిషినే కదా, నాకు కూడా ఫుల్ ఎనర్జీ ఉండదు. నేను వీడియోలో అంత గ్రేస్ఫుల్ గా ఎనర్జెటిక్ ఉంటా కాబట్టి జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను 24/7 అట్లే ఉంటాను. So yeah, that is all about this Q&A video, guys. I hope you guys like it. Video naste video ni like cheyandi, share cheyandi and subscribe cheyandi. See you in the next video. Until then, see you. Bye bye.